నా 10th కంప్లీట్ అయినప్పుడు ఫస్ట్ టైం విన్నా భయ క్వశ్చన్. అప్పటి నుంచి మొత్తం మోగిపోతూనే ఉంది. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని. వినడానికి 2 పదాలు, సింపుల్ అండ్ షార్ట్గా ఉంది, కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఒక జీవితం. After completed my 10th class. టెన్త్ అయిపోయిందిగా, నెక్స్ట్ ఏంటి? ఇంటర్మీడియట్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నాన్నగారు. Successfully completed my intermediates. ఇంటర్ అయిపోయిందిగా, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఏమో ఇప్పుడే అయిపోయింది, అప్పుడే నెక్స్ట్ ఏంటని అడుగుతున్నాడండి. ఇప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి? బీటెక్ చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. After BTech completed. అమ్మయ్యా, చదువు కంప్లీట్ అయింది. ఇంకెవరు నెక్స్ట్ ఏంటి అని విసిగించారు. నేను జాలీగా ఉండొచ్చు. బీటెక్ అయిపోయిందిగా, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడే కదా కంప్లీట్ అయింది. ఆ? అంటే చదువు ఇప్పుడే కదా కంప్లీట్ అయింది, అప్పుడే జాబ్ ఎందుకు, కంట్రోల్ రెస్ట్ తీసుకొని జాబ్ ట్రయల్స్ వేద్దామని. అప్పుడే రెస్ట్ ఏంటి? ఒంటి మీదకి 25 కూడా రాలేదు, అప్పుడే వయసు అయిపోయిందా? ముందెళ్ళి జాబ్ తెచ్చుకో, తర్వాత లైఫ్ అంతా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఏంటి బాబు, జాబ్ వచ్చిందంటగా, నెక్స్ట్ ఏంటి మరి? నువ్వు చెప్పు. అస్తమానం నెక్స్ట్ ఏంటి అని దొబ్బడం కాదు, ఏం చేయాలి నువ్వు చెప్పు. జాబ్ వచ్చేసిందిగా, ఇంకేముంది, పెళ్లి చేసేసుకోండి. అమ్మకు తోడు నీడుగా ఉంటుంది. ఎన్నాళ్ళు నా తల్లి ఒకటే కష్టపడుతుంటుంది, కోడలు వస్తే అన్న ఆమె కొంచెం ఊరట ఉంటుంది కదా. మంచిగా జాబ్ తెచ్చుకున్నారు, లక్షణమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, నెక్స్ట్ ఏంటి మరి? ఇంకేముంటది? త్వరగా పిల్లని కనేయండి బాబు. ఇంట్లో అమ్మా నాన్నకు ఆడుకోవడానికి ఉంటారు, వాళ్ళకి టైం పాస్ అవ్వాలి కదా. పైగా ఇంట్లో చిన్నపిల్లలు తిరుగుతుంటే ఆనందమే వేరు. పిల్లలు కనేసిన తర్వాత రాజు వచ్చినాడో, రాజుతో పాటు రాణి వచ్చినాదో, మంత్రులు సామంతులు సైనికులు వచ్చినారు. ఏంటి బాబు, బాగా జాలీగా ఉన్నట్టున్నారు. ఇద్దరు బంగారు లాంటి బుజ్జి పిల్లని కూడా కనేశారు, నెక్స్ట్ ఏంటి మరి? మళ్ళీనా? ఏముందిరా చేయడానికి, ఇంకేముంది? చేసేయండి బాబు, చేసేయండి. ఒకరిని డాక్టర్, ఒకరిని ఇంజనీర్ చేసేయండి. ఒక పని చేద్దాంరా, నేను బాగా కష్టపడి ఒక 10-15 మంది పిల్లల్ని కనేస్తాను. ఒక డాక్టరు, ఒకరు ఇంజనీరు, ఒకరు ప్లంబరు, వాట్ నాట్, అన్ని ఫీల్డ్లోనూ మనల్ని ఉంటారు. నీ అబ్బా. After completion of 60 years. నెక్స్ట్ ఏంటి? ఇంకేముందిరా, నాకు అడుగు తీసి అడిగేయడమే చాలా కష్టంగా ఉంది. పిల్లల్ని పెంచి పెద్ద చేసావు, బాగా చదివించావు, వాళ్ళ లైఫ్లో బాగా సెట్ అయ్యారు, ఇంకా ఎన్నాళ్ళని బతుకుతావు నువ్వు? పైగా రేపు మంచాన పడితే పాపం వాళ్ళు మాత్రం ఎలా అని చూసుకుంటారు? వాళ్ళ లైఫ్లో వాళ్ళే బిజీ అయిపోయారు, వాళ్ళు పోతే కానీ పూట గడవని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అడ్డంగా నువ్వు? ఇంత బతికి నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఏముందిలే, ఇంకా పడుకో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.